నమస్కారం అండి. రోజు మా ఇంట్లో చపాతీలే గదా! అయితే రోజు వెజిటబుల్ గాకుండా రోజులాగా ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా ఈ కాబూలీ చనాలతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మరీ స్పైసీగా కాకుండా ఎందుకంటే మేము కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి మరీ స్పైసీగా ఉంటే పడదు గదా! కాబట్టి నేను ఇలా నా స్టైల్‌లో ప్రిపేర్ చేశాను. దానికోసం అయితే ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే జీరా పొడి, ధనియా పొడి, ఉప్పు, కారం తగినంత, గరం మసాలా అయితే ఒక ఇలాచీ, 2 లవంగాలు, పట్ట, షాజీరా ఇవి ఇక్కడైతే నేను లావు శనగలు తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ చిన్న గ్లాసుడనమాట. ఇవి 2 సార్లు కడిగి రాత్రే నానబెట్టాను. మళ్ళీ ఉదయాన్నే 2 సార్లు కడిగేసి 1.5 గ్లాస్ వాటర్ పోసి పెట్టాననమాట. అయితే ఇందులోకి తీసుకున్న గరం మసాలా వేశాను, పట్ట, లవంగ, షాజీరా, అలాగే ఆలు ఒక చిన్నది సన్నగా కట్ చేసి వేశాను. అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేశాను. ఉప్పు, కారం, పసుపు తగినంతగా. అలాగే అందులోకి జీరా పౌడరు, ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ వేశాను. చింతపండు ఒక 2 రెక్కలు, అలాగే 2 చిన్న సైజు టమాటాలు, ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ పై పెట్టేసుకుందాము. ఒక 6 విజిల్లు వస్తే సరిపోతుంది. శనగలు అనేది రాత్రంతా నానాయి కాబట్టి బాగా ఉడికిపోతాయి. అంతే, నేనైతే ఒక 6 విజిల్లు వచ్చేంత వరకు పెట్టాను. పెట్టిన తర్వాత దింపేసాను అనమాట. కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనము గరిటెతో ఒకసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. అందులో ఆలు ఉంటుంది కదా, అది మెత్తగా అయిపోతుంది అనమాట, స్మాష్ అయిపోతుంది. అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి చపాతీలు అయితే ప్రిపేర్ చేసిన కదా, ఈ కర్రీ వేసుకొని ఇంకా తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరీ ఎక్కువ స్పైసీ లేకుండా నార్మల్గా ఉంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.